అన్నయ్య, నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఫైనల్గా నిజం చెప్తుందో లేదో కనుక్కుని ఆ తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్దాం నిఖిల్. అన్నయ్య, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నీ మాట ఇంక నేను విన్ను. నిఖిల్ చెప్పింది విను. సుశీల, సుశీల. ఏమండి? నాన్నగారు, నానా, ఏమండి? మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు కానీ ముందు ముందు కాస్త మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు. నాన్నగారు ముందు మీరు కూర్చోండి. మావయ్య గారు, వాటర్ తీసుకోండి. కొంపదీసి ఈ కిడ్నాప్ డ్రామా నాదేనని మావయ్యకి తెలిసిపోలేదు కదా? నాన్నగారు మీకేం కాలేదు కదా? నేను సేఫ్గా ఉన్నాను అఖిల్. ఎవరండి మిమ్మల్ని కిడ్నాప్ చేసింది? తెలీదు సుశీల. ఇంతవరకు ఎక్కడున్నారు? ఎలా తప్పించుకున్నారు? వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. ఒక బిల్డింగ్లో కట్టి పడేశారు. ఆ కిడ్నాపర్స్లో ఒక వ్యక్తి హెల్ప్ చేయటం వల్ల తప్పించుకున్నాను సుశీల. అవును, కావేరెక్కడా? అఖిల్, తనకిప్పుడు ఎలా ఉంది? క్షేమంగా ఉంది కదా? కావేరియే కదా మిమ్మల్ని కిడ్నాప్ చేయించింది. కావేరి నన్ను కిడ్నాప్ చేయించిందని నీకెవరు చెప్పారు అఖిల్? మామయ్య, ఆ కావేరి మిమ్మల్ని కిడ్నాప్ చేసిందని మేమంతా అనుకుంటున్నాం. అయ్యో, మీరంతా పొరపాటు పడ్డారు. నా కిడ్నాప్ కు కావేరికి ఎలాంటి సంబంధం లేదు. చూసావా అన్నయ్య, నేను చెప్తే విన్నావా? పాపం, తనని అన్యాయంగా అనుమానించారు. నన్ను కిడ్నాప్ చేసింది కావేరి అనుకున్నారా? అవును నాన్న. అయ్యో పాపం, తను నన్ను కాపాడడానికి తన ప్రాణం అడ్డు పెట్టింది రాఖిల్. ఆ రౌడీలు నన్ను గాయపరిచి నన్ను లాక్కుని వెళ్ళిపోయారు. తను అక్కడే స్పృహ తప్పి పడిపోయింది రాఖిల్. ఎవరు ఏది చెప్తే అది నిజమని నమ్మడం మూర్ఖుడి లక్షణం అన్నయ్య. అఖిల్, ముందు కావేరి ఎక్కడుందో పిలవరా. మిమ్మల్ని కిడ్నాప్ చేసింది తనేనని వీళ్ళందరూ చెప్తే నమ్మి అన్నయ్య తనని స్టోర్ రూమ్లో బంధించాడు నాన్న. అంటే మీరందరూ కావేరి విషయంలో పొరపాటు పడ్డారు. ఇంకా ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? తను ఆ రూమ్లో ఊపిరాడక ఎలా ఉందో ఏంటో. వెంటనే వెళ్ళి బయటికి తీసుకురావాలి.
కావేరి 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 లే కావేరి 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 లే కావేరి కావేరి లే కావేరి కావేరి చిచి, ఈ ఇంట్లో ఉండటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు మోహన్. ఇంటి పెద్ద కోడల్ని ఇంత దారుణంగా టార్చర్ పెడుతున్నారు. ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడటం లేదు. హ, ఇక నేను భరించలేను. ఈ దారుణాలు చూసే పేషెన్స్ నాకు లేదు మోహన్. ఏం చేస్తావు నువ్వు? కావేరియే నీ భార్య అని బావకి చెప్పేస్తాను. ఈ నిజం చెప్తే ఏదో జరుగుతుందని మీరంతా కలిసి కావేరికని టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు మోహన్. ఈరోజు బావకి నిజం చెప్పేస్తాను. అనుష 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 ఆగు ఆగు అనుష అనుష ఆగు రా ఇట్రా. ఏయ్, నీకేమైనా మెంటలా? మోహన్, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మెంటల్ ఎవరికో నీకే అర్థమవుతుంది. ఏం చెయ్యాలో మాకు తెలుసు, కానీ ఇప్పుడు కాదు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా మోహన్? కావేరి మీద నువ్వు చాలా ఎఫెక్షన్ చూపించేవాడివి. పెళ్లికి ముందు నేను చాలాసార్లు గమనించాను. కానీ ఇప్పుడు తను ఒంటరిగా భర్త కోసం పోరాటం చేస్తుంటే నువ్వు కనీసం సపోర్ట్ కూడా చేయటం లేదు. ఎందుకు మోహన్? అనుష, నీ కొన్ని విషయాలు తెలియవు. ఏంటా విషయాలు చెప్పు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను తనకి సపోర్ట్ చేస్తే నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేస్తారు. సో వాట్? ఇంట్లోంచి బయటికి వెళ్తే ప్రాబ్లం కదా? మోహన్, మనం చదువుకున్నాం. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా బ్రతకగలం. అంతేకాని అన్యాయం జరుగుతుంటే స్వార్థంతో చూస్తూ సైలెంట్గా ఉండటం దారుణం. దానికంటే ఇంట్లోంచి వెళ్ళిపోవటమే బెటర్. వెళ్ళిపోయి ఏం చేస్తావు? అడుక్కు తింటావా? అమ్మా, మధ్యలో దూరావంటే దూలంతో పొడిచి చంపేస్తాను. నోరు మూసుకుని అబ్బాయి చెప్పినట్టు విను. చూడండి అత్తయ్య, అనవసరంగా ఎమోషనల్ అయి ఏదేదో మాట్లాడుతుంది. దాని మాట నువ్వేం పట్టించుకోవద్దు. కావేరి విషయంలో నువ్వు సైలెంట్గా ఉండటమే బెటర్, సరేనా? అలాగే అత్తయ్య. ఏదైనా రెచ్చిపోయి మాట్లాడావంటే పుచ్చ పగిలిపోద్ది. నీక్కూడా. శ్రీమతి గారికి కోపం వచ్చినట్టుంది. వదలండి, నాకు చిరాగ్గా ఉంది. నీ చిరాకు పోవడానికి నా దగ్గర మందుందిగా.
బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సార్, నేను ఘోరమైన అతి భయంకరమైన కిరాతకమైన కిడ్నాపర్ని. విషం ఇచ్చి మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను సార్. నాలాంటి అమ్మాయి చీకటి గదుల్లో చీకటి గుహల్లో బతకాలి సార్. మీ స్నేహానికి మీ మర్యాదలకి సలాం. నన్ను వదిలేయండి. మాట్లాడడం అయిపోయిందా? ముందు మీరు పక్కకు జరగండి. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళడానికి నేను ఒప్పుకోను కావేరి. మీరెవరు నన్ను ఆపడానికి? నిన్ను ఈ ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు నన్ను ఈ మాట అడగలేదు. ఆ రోజు మీరు గ్రేట్ అని నమ్మాను. ఈ రోజు రాక్షసున్నా? చేసిన పనిని సమర్థించుకుంటున్నారా? ఇంట్లో అందరి ముందు నన్ను కిరాతకురాల్ని చేసి రూమ్లో బంధించారు. నా మనసు ఎంత బాధపడిందో మీకు తెలియదు సార్. నమ్మకం లేని చోట ఏ రిలేషన్ ఉండదు సార్. అది గుర్తుపెట్టుకోండి. కావేరి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు 100 సారీలు చెప్పినా నేనుండను. నా మనసు విరిగిపోయింది. వదలండి. చెప్తుంటే నీకు కదా, నువ్వు వెళ్ళలేవు కావేరి. ఏంటి దౌర్జన్యం చేస్తున్నారా? వదలండి. చెప్పింది అర్థం చేసుకోకపోతే ఇంకేం చేయాలి? ఆ? అబ్బా! ఏమైందయ్యా? అయ్యా ఏంటి? అదే సార్. సార్, ఏమైంది సార్? అయ్యో, గాజు పగిలి గుచ్చుకున్నట్టుంది. రక్తం వస్తుంది. ఇలా రండి. రండి. అయినా నాకు గుచ్చుకుంటే నీకేంటి నొప్పి? నా రక్తం నా ఇష్టం. వదులు. ఏంటి? నన్ను కొడతావా? ఏయ్! ఎందుకు కొడుతున్నావు నన్నిలా? ఏం హక్కుందని కొడుతున్నావు? నా మాట నువ్వు విననప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? వదులు, వదులు. అఖిల్ బాబు దగ్గరికొస్తున్నారు. కావేరి, నన్ను ఆపొద్దు. అంటే మీరు మనసులో ఈ క్షణం నా మనసులో చెలరేగే ఫీలింగ్స్ని నేను దాచలేను. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం కావేరి. ఆ ఇష్టం ఏంటని అడక్కు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు చాలా పెయిన్గా ఉంటుంది. వెళ్లకుండా ఎలా ఉండాలి? అసలు ఎందుకు ఉండాలి? చెప్పు అఖిల్ బాబు. ఎందుకంటే మన మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మీకు క్లారిటీ లేదు. నువ్వుండు అంటే ఎందుకుండాలి? చెప్పండి.
కావేరి, గీతిక వచ్చింది. ఇప్పుడెలా? ఏమండి, తలుపు తీయండి. ఏంటి మాట్లాడరు? మిమ్మల్నేనండి. తలుపు తీయండి ముందు. కావేరి, బాత్రూంలో ఉన్నది నువ్వా? అవును గీతిక. సరే సరే. అత్తయ్య, నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి. పర్వాలేదమ్మా, నువ్వు కూర్చో. చాలమ్మా. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అఖిల్? అమ్మా, కావేరి ఇంకా రాలేదు. అబ్బో, గజనికి కావేరి మీదకి గాలి మళ్ళిందే. కూర్చో కావేరి. ఏంటి, ఈరోజు నా పెళ్లి రోజా? ప్రతి మ్యారేజ్ డేకి సుముహూర్తంలో వేద మంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా గీతిక మెళ్ళో నువ్వు తాళి కడతావు.